నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా వచ్చేసాం. ఎక్కడికి? ముకుందా జ్యువెలర్స్కి. ఎందుకు? కొత్త కలెక్షన్స్ కోసం. ఇప్పటి వరకు గోల్డ్ కలెక్షన్ చూసాం కదా, ఒకసారి డైమండ్ కలెక్షన్ వైపు కూడా లుక్ వేద్దాం అనమాట. సో యాజ్ యూజువల్లీ రాము గారు చూపించడానికి రెడీగా ఉన్నారు, నేను చూసేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ మీరు కూడా నాతో పాటు చూడడానికి రెడీగా ఉండండి. సో ఫస్ట్ కలెక్షన్ అయితే, అంటే ఫస్ట్ డిజైన్ అయితే తీసేద్దాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. హే, సింపుల్ అంటే చాలా సింపుల్గా ఉందండి డైమండ్ కలెక్షన్. ఇది చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా, చాలా యూనిక్గా, అంటే యూనిక్ అని చెప్పలేను కానీ చాలా బాగుంది నిజం చెప్పాలంటే. ఈ మొత్తం ఓకే, అంటే ఇవి సీజెట్స్ అండి లేకపోతే డైమండ్స్? డైమండ్స్, ఓన్లీ డైమండ్స్. ఓకే. సో డైమండ్ కింద మనకి లిఫ్ట్ అప్ హ్యాంగింగ్ ఎంబ్రాయిడరీ లో హైలైట్ చేసింది. అండ్ రోజ్ గోల్డ్, ఇది రోజ్ గోల్డ్. అవును, కంప్లీట్ రోజ్ గోల్డ్ ఎంబోస్. పార్టీ వేర్ కి అకేషన్స్ చాలా బాగుంది. ఓకే. నెట్ వెయిట్ అండి? సో ఇది నెట్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్. ఓన్లీ గోల్డ్ 29 గ్రామ్స్, మళ్ళీ డైమండ్స్ కి వేరే ఉంటుంది. ఓకే, ఎంత బాగుంది చూడండి. ఏదైనా ఫ్యాన్సీ శారీ కట్టుకొని ఒక్కటే మెడలో వేసుకుంటే ఎంత గ్రాండ్ లుక్ వస్తుంది. నాకు తెలిసి నువ్వేంది ఇంత పెద్ద కాస్ట్లీ చూపించి గ్రాండ్ లుక్ వస్తుందని చెప్తున్నావు అనుకుంటున్నారు. జస్ట్ నేను డిజైన్స్ చెప్తున్నా అండి, కొనడం కొనకపోవడం మన ఇష్టం కదా. అది సెకండ్ వచ్చేసి ఎంత క్యూట్ ఉంది చూడండి, చాలా చాలా బాగుంది. యాక్చువల్గా మనం ఇప్పటి వరకు పికాక్ డిజైన్లో ఓన్లీ గోల్డ్లోనే చూసాం కదా, బట్ ఇక్కడ పికాక్స్ ఇక్కడ డైమండ్, అంటే డైమండ్స్లో కూడా పికాక్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి పైనంతా, ఒక లైన్ మొత్తం కూడా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక, అంటే లోటస్లో మనకు ఒక పెండెంట్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మళ్ళీ మనకి చిన్న హ్యాంగింగ్ తోటి మళ్ళీ ఒక ఫ్లవర్ లాంటి ఒక చిన్న పెండెంట్ ఇచ్చారు. అండ్ ఇటు కూడా మనకి ఇవి పీకాక్స్ తోటి మళ్ళీ మనకి ఇటు చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఓకే, ఇవి కూడా అంతే కదండి, ఇవి కూడా డైమండ్స్. డైమండ్ ఓపెన్ సెట్టింగ్ అంటే యాక్చువల్లీ డైమండ్ ఓపెన్ సెట్టింగ్. మనం ఇందాక చూసిన రోజ్ గోల్డ్, ఇది ఎల్లో గోల్డ్ వస్తుంది. ఇది ఎల్లో గోల్డ్, ట్రెడిషనల్ లుక్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే. సో సారీస్ మీదకి ఏంటంటే ట్రెడిషనల్ గా చాలా బాగుంటుంది. ఓకే. అండ్ ఇక్కడ మనం ఇచ్చిన ఈ స్టోన్ కేటగిరీ కూడా ఏంటంటే చేంజబుల్ ఇచ్చాం. ఓకే, చేంజబుల్. సో మనకి మీరు ఆల్టర్నేట్ గా స్టోన్ ఒకవేళ రెడ్ కావాలన్నా రెడ్ పెట్టుకోవచ్చు, సో గ్రీన్ కావాలంటే కూడా గ్రీన్ పెట్టుకోవచ్చు. సో ఓపెన్ సెట్ లో డైమండ్ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఎలివేట్ అవుతుంది. ఓకే, దీని నెట్ వెయిట్ వచ్చేసి ఇది నెట్ వెయిట్ 32 గ్రామ్స్. 32 గ్రామ్స్. ఓకే, చాలా బాగుంది. అబ్బా, ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయండి. ఒకటి బాగుందని చెప్పేలోపు ఇంకొకటి వచ్చేసి నేను ఉన్నాను అని చూపిస్తుంది. ఇది ఇంకొక డిజైన్, ఇది కూడా ఎల్లో గోల్డే కదండి? ఎల్లో గోల్డ్ సమ్ ట్రెడిషనల్ లుక్ అంతే వస్తుంది. సో మనం పార్ట్ ఆఫ్ వచ్చేసరికి ఈ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. మనం ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. అవును. సేమ్ కింద కూడా ఏంటంటే మనం స్టోన్ ఇచ్చాం ఇందాక, దీనికి ఫ్లవర్ డిజైన్ ఇచ్చాం ఓపెన్ సెట్టింగ్. ఇక్కడ కూడా మన పికాక్ స్టైల్ చాలా హైలైట్ అవుతుంది, చాలా ఎంబోజింగ్ గా ఉంటుంది. డైమండ్ కూడా ఏంటంటే ఓకే, ఇందాక మనకు వచ్చేసి ఇక్కడ మనకి ఎమరాల్డ్ వచ్చింది, స్టోన్ కేటగిరీ ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి ఫ్లవర్ లోనే మళ్ళీ డైమండ్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు. బాగుంది. ఇది వచ్చేసి నెట్ వెయిట్, ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి 41 గ్రామ్స్. ఓకే. అండ్ ఎంత ముద్దుగా హార్ట్స్ ఉన్నాయో తెలుసా అండి. ఇందాక చూపించిన డిజైన్లో మనకి పికాక్స్ వచ్చాయి కదా, ఇక్కడ మాత్రం చిన్ని హార్ట్స్, అన్ని లిటిల్ హార్ట్స్ అన్నమాట. లిటిల్ హార్ట్స్ వచ్చాయి ఇక్కడ. కింద వచ్చేసి ఇక్కడ మనకి పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇక్కడ మధ్యలో వచ్చేసరికి ఒక ఫ్లవర్ విచ్చుకున్నట్టు ఒక చిన్న పెండెంట్. ఆ పెండెంట్కి కింద మళ్ళీ హ్యాంగింగ్ లాగా ఫ్లవర్ డిజైన్లో మనకి ఇక్కడ మధ్యలో ఒక ఫ్లవర్ ఇచ్చారు. ఆ ఫ్లవర్స్కి కూడా డైమండ్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. జాలీ డిజైన్లో చాలా బాగుంది. ఎంత క్యూట్ ఉంది నిజం చెప్తున్నానండి. అసలు ఒక్కొక్క తీరు ఉన్నాయి. ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది ఇది అనుకుంటున్నారేమో, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే. ఇది కూడా రోజ్ గోల్డే కదండి? రోజ్ గోల్డ్. సో ఇది కూడా డ్రెస్సెస్ మీద అయితే చాలా బాగుంటుంది, సింపుల్ గా నీట్ గా. మీకు అంత హెవీ గ్రాండ్ వద్దు, నాకు సింపుల్ గా డ్రెస్సెస్ మీద
ఇది డైమండ్స్ కావాలి బట్ సింపుల్ గా ఉండాలి అనుకుంటారు. బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇవి వచ్చేసి మొత్తం లీవ్స్ డిజైన్ లో వచ్చిందండి. ఒకటే లేయర్ వచ్చింది. ఆ లేయర్ కూడా మధ్యలో మనకి లీవ్స్ టైప్ లో వచ్చింది. వెనక వచ్చేసి మనకి రోజ్ గోల్డ్. ఐ థింక్ ఇది నెట్ వెయిట్ తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా తక్కువ ఉంటుంది. యాక్చువల్లీ 18 గ్రామ్స్ అలా ఇచ్చారు. 18 గ్రామ్స్. ఓకే. బట్ మనకి డైమండ్స్ కి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. బడ్జెట్ రేట్ చాలా తక్కువ వస్తుంది యాక్చువల్లీ. బిలో 2 lakhs అలా ఉంటుంది. బిలో 2 lakhs. ఓకే. సో దీంట్లో ఏదో ఒకటి వేసుకొని నేను మీకు చూపించకపోతే నా ప్రాణం ఊరుకోదు. సో ఏది వేసుకుందామంటారు? ఇదే వేసుకుందాం, సింపుల్గా ఉంది కాబట్టి. చూడండి డైమండ్ లుక్ ఎంత క్యూట్గా ఉందో. నేను వేసుకున్నది మరీ హెవీ కాదు, అలా అని మరీ సింపుల్గా కూడా కాదు, బట్ చాలా అంటే చాలా బాగుంది. బిలో 2 lakhs అంట దీని ప్రైస్ వచ్చేసి. అండ్ మనకి చాలా వరకు డైమండ్స్ వేసుకోవాలి అన్న కోరిక ఎవరికైతే ఉంటుందో, సింపుల్గా అంటే మన బడ్జెట్లో తక్కువగా కానీ మనకి నచ్చిన డిజైన్లో మనకి నచ్చిన డైమండ్స్ వేసుకోవాలి అనే కోరిక ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి బాగుంటుంది. అంటే ఇది ఒక్కటే డిజైన్ ఉందని ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా అంటే చాలా డిజైన్స్ ఈ బడ్జెట్లోనే ఉన్నాయి. సో అవన్నీ మీకు చూపించలేం కాబట్టి ఎగ్జాంపుల్గా ఒక్కొక్క డిజైన్ అయితే చూపిస్తున్నాము. సో ఒక్కసారి అయితే ఓవరాల్గా ఈ లుక్ పైన డిజైన్ వేసే అంటే రిపీట్. సో ఒక్కసారి అయితే ఈ డిజైన్పై ఒక లుక్ వేసాయి. సో డైమండ్స్లో మనకి చాలా వరకు హెవీ డిజైన్స్ హెవీగా కనిపించడమే కాకుండా చాలా వరకు మన మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా కొంచెం మనం పర్చేస్ చేయొచ్చు అనేంత ప్రైస్లో అనేంత అంటే ఆ లెవెల్లో కూడా మనకి కొన్ని డిజైన్స్ ఉన్నాయి. ఒకసారి అయితే ఆ డిజైన్స్ కూడా చూసాము అంటే మనకు కూడా ఒక అవగాహన ఉంటుంది. ఓకే, డైమండ్స్ ఓన్లీ ఆ స్థాయిలోనే ఉండవు, వాటిని మనం పర్చేస్ చేసే స్థాయిలో కూడా ఉన్నాము అనే ఒక చిన్న అవగాహన వస్తుంది. సో ఒకసారి అయితే ఆ డిజైన్స్ని కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ అండి. ఈ డిజైన్ భలే కొత్తగా ఉందండి. డిఫరెంట్ ఫ్లవర్ టైప్. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇది రింగ్స్ టైప్ ఇచ్చారు. యాక్చువల్లీ ఓకే, మనకి వర్లింగ్ లో రోజ్ గోల్డ్ లో చాలా హైలైట్ చేశారు. రోజ్ గోల్డ్ ని ఎక్కువగా హైలైట్ చేశారు. అండ్ డిజైన్ కూడా ఈ ప్యాటర్న్ కూడా ఎంత కొత్తగా ఉందంటే ఇదేదో నాగపాముల టైప్ లో కనిపిస్తుంది. అంటే ఆ మెలిక అంత అందంగా కనిపిస్తుంది చూడ్డానికి, చాలా క్యూట్ గా ఉందన్నమాట ఆ మెలిక కూడా. ఇప్పుడు మేము చూపించే డిజైన్స్ కూడా అన్నీ వచ్చేసి అండర్ 2 lakhs అనమాట. సో దీని నెట్ వెయిట్ ఎంత అండి? సో ఇది నెట్ వెయిట్ వచ్చేసి 11 grams అలా. ఇది 11 grams అండి. ఇది వచ్చేసి 18 carat. 18 carat గోల్డ్. ఇది 18 carat గోల్డ్. 18 grams కదండి, 11 grams ఉంది. ఇది వచ్చేసి కొంచెం మనకి ఇది మనకి ఈ డిజైన్ ప్యాటర్న్ కూడా ఫ్లవర్ టైప్ ఫ్లాట్ టైప్ లో. అండ్ ఇందులో కొంచెం డైమండ్స్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. ఓపెన్ సెట్టింగ్ రోజ్ గోల్డ్ అండ్ డైమండ్ లుక్ వైజ్ కూడా గ్రాండ్ గా ఉంటుంది. ఏమైనా బడ్జెట్ తక్కువ అనుకుంటే ఈ ప్రైసింగ్ ఇట్లా చూసుకోవచ్చు. ఓకే, దీని నెట్ వెయిట్ అండి? ఇది సేమ్ అంతే, మనకి తక్కువ ఉంటుంది, ఇంకా 9 grams అలా ఉంది. 9 grams. ఇది వచ్చేసి 9 grams లో ఉంటుందండి. ఇది కూడా అంతే, అంటే రోజ్ గోల్డ్ ప్లస్ డైమండ్స్ని రెండింటికి ఈక్వల్గా పేరప్ చేశారనమాట. ఇందాక చూసిన దాంట్లో ఎక్కువగా మనకి రోజ్ గోల్డ్ అనేది ఎక్కువగా ఎలివేట్ అయింది, బట్ ఇక్కడ వచ్చేసరికి రోజ్ గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా ఎక్కువగా ఎలివేట్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మామిడి పిందెల టైప్లో ఉందన్నమాట. మనం ఏంటంటే ఇది మనకి వితౌట్ లాకెట్ 2 ప్యాటర్న్స్ ఉన్నాయి. అని దీనికి ఏంటంటే లాకెట్, చిన్ని లాకెట్ వచ్చింది. సో ఇక్కడ కూడా అంతే మ్యాంగో స్టైల్లో రోజ్ గోల్డ్ హైలైట్ చేశారు. అండ్ డైమండ్స్ కూడా ఏంటంటే మనకి చాలా సింపుల్ గా నీట్ గా ఉంటుంది, ఎలివేట్ అవుతా ఉంటుంది. ఇది వచ్చేసండి నెట్ వెయిట్. సో ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి 8 grams అలా ఉంది. 8 grams. ఇవన్నీ మీకు చూపించేవండి ఇప్పుడు అన్నీ అండర్ 10 or 1 gram అటు ఇటు అవుతుందేమో, అంతకు మించి బడ్జెట్ ఎక్కువ వెళ్ళట్లేదు. అండ్ ఇవి వచ్చేసి కూడా అంటే డైమండ్స్ విత్ రోజ్ గోల్డ్. అండ్ లాస్ట్ వన్, ఇది చాలా బాగుంది, క్యూట్గా ఉంది. హార్ట్ షేప్లో అనేది ఈ ప్యాటర్న్ రావడం జరిగింది. ఇది కూడా అంతే కదండి. ఇది వచ్చేసి మనకి ఎల్లో గోల్డ్. సో ఎల్లో గోల్డ్ వచ్చేసి సేమ్ అదే వెయిట్, అంటే మోస్ట్లీ ఇది ఒక 10 grams ఉంటుంది. సో మనకి రోజ్ గోల్డ్ కాకుండా ఎల్లో గోల్డ్ లో కూడా కొంచెం పార్టీ వేర్ చాలా బాగుంది. సో ఇది కూడా హైలైట్ అవుతుంది. ఓకే, ఎల్లో గోల్డ్ కూడా 18 carats. 18 carats. డైమండ్స్ అనే 18 carat లో ప్రిఫర్ అవుతుంది. ఓకే,
సో ఇది వచ్చేసి హార్ట్ షేప్లో వచ్చింది. హార్ట్కి కూడా అక్కడక్కడ మనకి డైమండ్స్, చిన్న చిన్న డైమండ్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది కూడా వచ్చేసి మనకి 8 గ్రామ్స్ అంట. సో ఇప్పటి వరకు మీకు చూపించినవి కూడా అండర్ 10 గ్రామ్స్ అని చెప్పాను కదా, అండర్ 10 గ్రామ్స్. మీకు ఒకవేళ రోజ్ గోల్డ్లో కావాలనుకుంటే రోజ్ గోల్డ్లో, లేకపోతే ఎల్లో గోల్డ్లో కావాలంటే ఎల్లో గోల్డ్లో. ఒకవేళ వీటిలో ఏదైనా ఒక డిజైన్ వచ్చి మాకు గోల్డ్ టైప్ మార్చాలి అన్నా కూడా మార్చుతారు డెఫినెట్గా. మీకు ఎల్లో పాలిష్ కావాలంటే ఎల్లో పాలిష్ కావాలంటే ఎల్లో పాలిష్, లేదు రోజ్ గోల్డ్ పాలిష్ కావాలంటే రోజ్ గోల్డ్ పాలిష్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి అండర్ 2 lakh బిలోనే ఇంకా చెప్పాలి అంటే. సో ఒకవేళ ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం వీటిని చాలా ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. మనకి మన బడ్జెట్లో కూడా దొరుకుతాయి అనే వాటి కోసం చూపించడం కోసం మాత్రమే నేను వీటిని చూపించడం జరుగుతుంది. ఇవి జస్ట్ నార్మల్గా ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాము. బట్ వీటిలోనే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అనమాట. అది మీ విష్ మీదే ఉంటుంది. రోజ్ గోల్డ్ కావాలంటే రోజ్ గోల్డ్, ఎల్లో గోల్డ్ కావాలంటే ఎల్లో గోల్డ్, అంటే డిజైన్ కూడా మీ ఇష్టం ప్రకారమే ఉంటుంది. సో ఇప్పటి వరకు చూపించిన ఇవన్నీ కూడా నాకు తెలిసి కొన్ని హై బడ్జెట్ అయినా కొన్ని మాత్రం మిడిల్ క్లాస్ పీపుల్ కూడా పర్చేస్ చేయగలిగేంత బడ్జెట్లో కూడా మేము చూపించడం జరిగింది. ఒక్కసారి మీరు కనుక ఈ స్టోర్ని విజిట్ చేసినప్పుడు ఒకసారి మీరు అన్ని డిజైన్స్ని చెక్ చేయండి. మీకు డెఫినెట్లీ ఒక క్లారిటీ వస్తుంది బయట డిజైన్స్కి ఇక్కడ ఉన్న డిజైన్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది. అండ్ మనకి చెప్తున్నాను కదా, చాలా వరకు ఆ చేత ఆ నైపుణ్యం అనేది మనకి కొత్త డిజైన్స్ అనేవి, చాలా వరకు డిజైన్సే మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఒక రకంగా చెప్పాలి అంటే. ఆ డిజైన్స్ లేకపోతే మనకి ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్, గోల్డ్ తీసుకున్న సాటిస్ఫాక్షన్ రాదు. బట్ ఇక్కడ డిజైన్స్ విషయంలో మనం అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ మీకు చూపించినవే కాకుండా ఇంకా బోల్డ్ డిజైన్స్ ఉన్నాయి. ఒక్కసారి అయితే మీరు స్టోర్ని విజిట్ చేసి, నేను చెప్తున్నాను అని కాదు, నిజం చెప్పాలంటే నేను చెప్తున్నాను అని కాదు, ఒకసారి మీరు వచ్చి మీరు ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయండి. నేను చెప్పిన మాటలు డెఫినెట్లీ మీకు నిజమని మీరు డెఫినెట్లీ అప్పుడు అర్థం చేసుకుంటారు. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్ అండి, ఒకవేళ ఇవి కనుక ఇన్ ఫ్యూచర్ ఏమైనా మళ్ళీ తిరిగి అంటే ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటే పాలసీ వచ్చేసి మనకి డైమండ్ టు డైమండ్ 100% వస్తుంది. మనకి డైమండ్ టు డైమండ్ 100%, డైమండ్ వాల్యూ 100% వచ్చేస్తుంది మనకి ఎక్స్చేంజ్. ఈవెన్ దో మనం డైమండ్ నుంచి మీరు గోల్డ్ ఎక్స్చేంజ్ అంటే 90%. ఓకే, గోల్డ్కి అయితే 90%. డైమండ్ ఇచ్చేసి నేను గోల్డ్ తీసుకుందాం లేదా డైమండ్ నుంచి వేరే ఇంకో కొత్త డైమండ్ కలెక్షన్ ఉంటే 100% వర్క్. ఓకే, చెప్పారు కదండి. ఇన్ ఫ్యూచర్ మీరు ఒకవేళ ఎప్పుడైనా ఈ డిజైన్ అంటే మీరు ఏదైనా ఒకటి పర్చేస్ చేసి ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మళ్ళీ ఎక్స్చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మీకు డైమండ్ టు డైమండ్ మీకు అనేది 100% బ్యాకప్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి గోల్డ్లో కూడా మీకు 90% వరకు ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మరొక వారం మరొక కొత్త ఎపిసోడ్తో మరొక ముకుంద జ్యువెలరీ స్టోర్లోనే మరొక కొత్త ప్లేస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు అంటిల్ దెన్